ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం. సంగారెడ్డిపట్నంలో మహిళల పట్ల కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కేటీఆర్ దృష్టి బొమ్మ దగం చేసిన సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్. ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వ్యాప్తంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రవేశపెట్టిన పథకాలు ఏదైతే అమలు చేసిన పథకాలు ఉన్నాయో ఓర్వలేక చూడలేక ఈరోజు టీఆర్ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అదే రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం జరిగింది. ఈ రోజు వరకు కూడా సక్సెస్ఫుల్ నడుస్తున్నది. ఏ ప్రయాణికుని అడిగినా, ఎవరిని అడిగినా కూడా ఇక్కడ నుంచి తెలంగాణ బస్సు ఎక్కడి వరకు పోతే అక్కడ వరకు మహిళలకు ఉచితం చేసింది. అటువంటి ఉచిత బస్సు పెట్టిన మహిళల మీద ఈరోజు కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేసి సభ్య సమాజానికి మహిళను కించపరిచే విధంగా మహిళలు ఉల్లిగడ్డలు కోసుకుంటూ బస్సు ఎత్తమన్నాడు. మహిళలు అందరూ డ్యాన్స్ చేసామన్నారు, బస్సులను కూర్చొని డ్యాన్స్ చేసామన్నారు. మళ్ళీ మీ మహిళలు ఎట్లా డ్యాన్స్ చేస్తారని అడుగుతున్నాం మేము. కాబట్టి దయచేసి ఈ మాటలు అన్నీ వెనక్కి తీసుకోవాలని బహిరంగ పరంగా ఈరోజు కేటీఆర్ గారు అందరి ముందు క్షమాపణ కోరాలని, మహిళలంతా క్షమాపణ కోరాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వము చేపట్టిన మహిళల కోసము ఎంతో మంచి అభివృద్ధి పనులను, మరి ఉచిత బస్సు కానీ, పెన్షన్స్ కానీ, గృహలక్ష్మి కానీ, గృహ స్కీమ్ కానీ, గ్యాస్ కానీ, కరెంటు బిల్ కానీ, ఏదైనా మహిళలు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు, ఎంతో సంతోషం వ్యక్తపరుస్తున్నారు. కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఓర్వలేని విధంగా మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడటము, అసభ్య మాటలు అనడము. అంటే మహిళ ఈరోజు ఇంట్లో అన్ని పనులు చేసి పెడితేనే మీ ఇంట్లో మీ అమ్మ కానీ, చెల్లి కానీ, భార్య కానీ అందరినీ మీరు కూడా అట్లనే తిడతారా? ఏ మహిళను కూడా మీరు దూషించి తిట్టడము మంచి పద్ధతి కాదు. ఖబర్దార్ కేసీఆర్ గారు, ఖబర్దార్ కేటీఆర్ గారు, మీరు ఏమనుకుంటున్నారో కానీ ప్రతి మహిళకు మీరు క్షమాపణ చెప్పవలసిందిగా కాంగ్రెస్ ఒక కార్యకర్తలు ఈరోజు మహిళలు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.